కోనసీమ జిల్లా రాయవరంలో భారీ అగ్ని ప్రమాదం. బాణాసంచా తయారీ కేంద్రంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. తయారీ కేంద్రంలో 10 మంది ఉన్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. మరి వారి పరిస్థితి ఏ విధంగా ఉందో ఇంకా తెలియాల్సింది. కోనసీమ జిల్లా రాయవరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటలు భారీ ఎత్తున ఎగసి పడుతున్నట్టుగా తెలుస్తోంది. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. తయారీ కేంద్రంలో 10 మంది దాకా ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. అయితే వారి పరిస్థితి ఏ రకంగా ఉంది, వారు బయటపడే అవకాశం ఏదైనా ఉందా? సో ఫైర్ బ్రిగేడ్స్ వారిని బయటకు తెచ్చే ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతం అవుతున్నాయి ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కోనసీమ జిల్లా రాయవరంలో జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగినట్టుగా ఈ ప్రమాదం తెలుస్తోంది. లోపల 10 మంది వరకు ఉన్నట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. రైట్, ఈ ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, ఎవరిది బాణాసంచా తయారీ కేంద్రం? లోపల 10 మంది వరకు ఉన్నట్టుగా స్థానికులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి వాళ్ళ పరిస్థితి? మంటలు అదుపులోకి వచ్చాయా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? బాణాసంచా కేంద్రాలకు సంబంధించి మండపేట నియోజకవర్గ పరిధిలో రాయవరం, అదేవిధంగా అనపర్తి నియోజకవర్గ పరిధిలో కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఇక్కడ హోల్సేల్ షాపులు ఉంటాయి. హోల్సేల్ షాపులకు సరఫరా చేయడానికి పెద్ద సంఖ్యలో బాణాసంచా తయారీ కేంద్రాలు కూడా ఉంటాయి. ఈ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఈ మెటీరియల్ అయితే తయారు చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి కార్మికులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇది వీటికి ఎంతవరకు పర్మిషన్లు ఉన్నాయా, పర్మిషన్ లేవో, అధికారికంగా జరుగుతున్నాయా, అనధికారికంగా జరుగుతున్న విషయం అయితే స్పష్టం కాలేదు. కొన్ని అయితే పెద్ద కేంద్రాలు ఉంటాయి. అనుమతులు ముందే తీసుకుని పెద్ద సంఖ్యలో మందుగుండు రా మెటీరియల్ అంతా తెప్పించుకుని ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ రాయవరం శివారులో ఉన్న ఒక పెద్ద బాణాసంచా కేంద్రం 10 మందికి పైగా కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఏం జరిగిందో తెలియదు, స్పష్టమైన సమాచారం లేదు. అగ్ని ప్రమాదం అయితే ఒక్కసారిగా జరగడం, దాని తర్వాత భారీగా బ్లాస్ట్ జరిగింది. ఎందుకంటే మందుగుండు చాలా పెద్ద మోతాదున అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పేలుడు దాటికి మొత్తం అంతా చుట్టూ తగిలిపోయి లోపల ఉన్న కార్మికుల బాడీలు కూడా బయటకు ఎగిరిపోయి వచ్చినట్టు తెలుస్తుంది. బయట అయితే 3-4 బాడీలు కనిపిస్తున్నాయి. మిగిలిన 10 మందికి పైగా పనిచేస్తున్నారు. వాళ్ళ సమాచారం అయితే తెలియదు. ఇంతవరకు ఎవరు అందులో బయటకు రాలేదు కాబట్టి వాళ్ళు కూడా చనిపోయినట్టే భావిస్తున్నారు. ఇదే కనుక జరిగితే ఇది అతిపెద్ద ప్రమాదం అవుతుంది. దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే 4 బాడీలు అయితే బయటకు కనిపిస్తున్నాయి కాబట్టి 4 స్పష్టంగా చనిపోయినట్టయితే స్థానికులు చెప్తున్నారు. పూర్తి సమాచారం సంఘటనా స్థలానికి లోపలికి చేరుకున్న తర్వాత కానీ తెలిసే పరిస్థితి లేదు. అధికారులు అయితే ఇప్పటికి మంటలను అదుపు చేస్తున్నారు. పైకి మంటలు అదుపు చేసినా సరే మందుగుండు కాబట్టి చాలా వేడిగా ఉండే అవకాశం ఉంది. దగ్గర కూడా వెళ్లే పరిస్థితి లేదు. బయటపడిన బాడీలు అయితే చాలా వరకు పూర్తిగా కాలిపోయి ఆ స్పాట్ లోనే చనిపోయారు. బయటకు వచ్చిన బాడీలకు సంబంధించిన 4 వ్యక్తులు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. ఇంకా ఆ శిథిలాల కింద ఆ ప్రాంతంలో లోపల ఎంతమంది ఉన్నారో విషయంలో స్పష్టత లేదు. మొత్తానికి 10 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళ ఆచూకీ కూడా తెలియట్లేదు కాబట్టి అందరూ చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. వాళ్ళు బయటకు తీసుకొచ్చి ఎవరన్నా ప్రాణాలతో ఉన్నారా లేదా, ఆ జరిగిన సంగతి ముఖ్యంగా పూర్తి స్థాయిలో మంటలు ఆర్పిన తర్వాత లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అయినా సరే అక్కడ చాలా ఆ ప్రాంతం అంతా వేడిగా మారిపోయింది. దాంతో ఆ ఫైర్ సిబ్బంది కూడా లోపలికి వెళ్ళి ఎవరైనా మిగిలి ఉన్నారో లేదో చూసే పరిస్థితి కూడా లేదు. ప్రస్తుతానికి అయితే రెస్క్యూ కొనసాగుతుంది. హరి, పచ్చని కోనసీమ జిల్లాలో ఇంత భారీ ప్రమాదం. సో చుట్టుపక్కల ప్రాంతాలకి మంటలు వ్యాపించే ప్రమాదం ఏదైనా కనిపిస్తుందా? అయితే 10 మందా లేదా ఇంకా ఎక్కువ మంది ఉన్నారా అనేది ఇంకా క్లారిటీ లేదని చెప్తున్నారు. అధికారులు ఏం చెప్తున్నారు? సో ఇంతకీ ఈ తయారీ కేంద్రం, ఈ బాణాసంచా తయారీ కేంద్రం ఎవరిది? ఆ యజమాని అక్కడ ఉన్నాడా అందుబాటులో? ఏం చెప్తున్నారు అధికారులు? అది బాణాసంచా తయారీ కేంద్రాల్లో ఇటువంటి ప్రమాదాలు జరిగే వరకు పూర్తి స్థాయిలో విషయాలు వెలుగులోకి రావు. కొన్ని అయితే పర్మిషన్ తీసుకుంటారు. ముఖ్యంగా అధికారుల అబ్జర్వేషన్ దీని మీద ఉండాలి. అది ఎంతవరకు ఉందన్న విషయం దీపావళి దగ్గర పడుతున్న సందర్భంలోనే ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటే అయితే పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఉంది. అదేవిధంగా అవి నిర్వహించే విధంగా అబ్జర్వేషన్ ఉండాల్సిన బాధ్యత అధికారుల మీద కూడా ఉంది. ప్రస్తుతం జరిగిన సంఘటన సంబంధించి ఎలా జరిగింది, ఏం జరిగిందన్న విషయం మీద చెప్పడానికి కూడా అక్కడ మనుషులు లేరు. అది కాస్త మిగతా జనావాస కేంద్రాలు కాస్త దూరంగానే ఉన్నా సరే దాని ప్రమాదం మిగిలిన ప్రాంతాలకు తీవ్రత విస్తరించకపోయినా ఈ తయారీ కేంద్రం మాత్రం పూర్తిగా ధ్వంసం తెలుస్తుంది. అక్కడున్న లోపల వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదంటే ప్రమాద తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి అయితే ఆ ప్రాంతాన్ని అధికారులు ఫస్ట్ ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఏం జరుగుతుందన్న విషయాన్ని కూడా అధికారులు చెప్పే అవకాశం ఉంది. అది రైట్, ఇంతకీ యజమాని ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేదు. తెలిసిందా ఆ వివరాలు ఏమన్నా? ఎవరిది తయారీ కేంద్రం?
అన్ని జాగ్రత్తలు తీసుకున్నారా? రెస్క్యూ అక్కడ ఎవరైనా బతికున్నారా లేదా, ప్రాణాలతో మిగిలిన్నారా, క్షతగాత్రులు ఉన్నారా, వాళ్ళని మాత్రం ముందు బయటకు తీసుకొచ్చి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. డీటెయిల్ గా ఎవరు నిర్వాహకులు అనే విషయం తెలియాలంటే దానికి రెవెన్యూ ఇతర పోలీసు అధికారులు కూడా వచ్చి ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. నిర్వాహకుడు అక్కడ ఉన్నాడా, కేవలం పని వాళ్ళు మాత్రమే ఉన్నారా, లేకపోతే ఎవరికైనా సూపర్వైజన్ ఇచ్చెళ్లారా అనే విషయం కూడా తెలియదు. వివరాలన్నీ త్వరలో తెలిసే అవకాశం ఉంది. సరే రైట్. అయితే ఇది చుట్టుపక్కల ప్రాంతాలు అంటే ఇది నివాస సముదాయాల్లో ఉంటుందా ఈ బాణాసంచా తయారీ కేంద్రం, లేదంటే అన్ని నిబంధనలను అనుసరించే ఊరికి దూరంగా అన్ని జాగ్రత్తలు తీసుకునే ఉంటుందా? ఒకసారి వివరించండి, ఎందుకంటే మనం బ్లర్ విజువల్స్ ప్లే చేస్తున్నాం నిబంధనల దృష్ట్యా. యా హరీష్, ఈ సాధారణంగా ఈ ప్రాంతాల్లో బాణాసంచా తయారీ కేంద్రాన్ని కాస్త దూరంగానే నివాస ప్రాంతాలకు దూరంగానే ఉంచుతారు. ఎందుకంటే అనుమతులు తీసుకుంటే జనవాస కేంద్రాలకు సమీపంలో ఉన్నా సరే ఇవ్వరు. కొన్ని మీటర్ల దూరంలో ఉండాలనే రెస్ట్రిక్షన్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. ప్రస్తుతం జరిగిన ప్రమాదం కూడా నివాస స్థలాలకు సమీపంలోనే ఉన్న పేలుడు తీవ్రత కానీ ఈ ప్రమాదం కానీ నివాస స్థలాలకు దగ్గరకు వచ్చేంత పరిస్థితి కనపడలేదు. ప్రస్తుతానికి అయితే మనకున్న సమాచారం ప్రకారం ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదంలో ఉన్న వ్యక్తులు మాత్రమే మరణించినట్టు తెలుస్తోంది. మిగిలిన వివరాలు కూడా కొద్దిసేపు అవకాశం ఉంది. సరే రైట్. మృతుల సంఖ్య పెరిగినట్టుగా దాదాపు 6 మృత్యువాత పడ్డట్టుగా కూడా అప్డేట్ అంతోంది హరీష్. అప్రాక్సిమేట్లీ 10 మంది వరకు అందులో ఉన్నట్టు ముందే చెప్తున్నారు. 10 మంది కార్మికులు పైగా పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ప్రాథమిక అంచనా ప్రకారం 10 మంది కూడా గల్లంతైన పరిస్థితి. 4 బాడీలు అయితే కనిపించింది. మిగిలిన వాళ్ళు కూడా వివిధ విభాగాల్లో ఉండొచ్చు, లోపల పనిచేస్తున్న ఉండొచ్చు. ఉన్న స్థితిలోనే పేలుడు తీవ్రత చనిపోయి ఉండొచ్చు. అది కాస్త వెరిఫై చేసి కాస్త చెక్ చేసి లోపలికి వెళ్తే పూర్తి స్థాయిలో వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు విషయం కూడా తెలుస్తుంది. అంటే ఎంత పెద్ద మొత్తంలో బాణాసంచా ఇక్కడ తయారీ చేస్తూ ఉంటారు. సో దీపావళి సమీపిస్తున్న నేపథ్యంలో సో మందు సామాగ్రి కానీ అదంతా కానీ ఎక్కడి నుంచి వీళ్ళు తీసుకొస్తారు, ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అనేది అంచనా వేస్తున్నట్టు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉందా మన దగ్గర? సాధారణంగా శివకాశి నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా రా మెటీరియల్ తీసుకొస్తారు. రెడీమేడ్ మెటీరియల్ కొంత అయితే తీసుకొచ్చి అమ్ముతారు. అదేవిధంగా స్థానికంగా తయారు చేస్తే కాస్త ఉపయోగకరంగా ఉంటుంది, ఆదాయం కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో హోల్సేల్ షాపులు నిర్వహిస్తారు. అంటే అటు రాజమండ్రి, కాకినాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ పెద్ద షాపులు ఏర్పాటు చేస్తారు. కాబట్టి అక్కడ హోల్సేల్ గా ఈ మొత్తం మెటీరియల్ అంతా లభ్యమవుతుంది. కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా కొనుక్కుంటారు. అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో తయారీదారులు కూడా ఇక్కడ రా మెటీరియల్ రెడీగా ఉంటుంది కాబట్టి వాటిని కూడా కొనుక్కునే అవకాశం ఉంది. ఈ వీటన్నిటి పరిగణలోకి తీసుకుంటే అక్కడ భారీ మొత్తంలోనే ఈ బాణాసంచా తయారీ అవుతున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. హరి, ప్రస్తుతం జరిగే ప్రమాదం కూడా ఆ బాణాసంచా ఏ స్థాయిలో తయారు చేస్తున్నారో తీవ్రత కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది. దాని పర్యవసానమే 10 మంది వరకు గల్లంతైనట్టు అయితే తెలుస్తుంది. సరే, అంటే విజువల్స్ చూస్తుంటే ఆ పరిశ్రమ కొంచెం పెద్దదిగానే కనిపిస్తోంది, అంత చిన్నదేం కాదు. కేవలం 10 మందే ఉన్నట్టా, లేదంటే అది అండర్మైన్ చేసి చెబుతున్నారా? ఇన్ఫర్మేషన్ ఏ రకంగా ఉంది? 10 మంది కంటే ఎక్కువ ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే గనక వాళ్ళు బ్రతికే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? మిగతా ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి తీసుకొస్తారు. అదే హోల్సేల్ దుకాణాల్లో ఈ మెటీరియల్ తయారు చేయాలంటే దాన్ని పెద్ద మోతాదులో తయారు చేయాలి. దానికి రా మెటీరియల్ అంతా అత్యంత చీప్ గా వచ్చి ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి ఒక కేంద్రంలో దాన్ని తయారు చేయాలి. దానికి సంబంధించి లోకల్ గా ఉండే వ్యక్తుల్ని కార్మికులుగా ఏర్పాటు చేసుకుంటారు. ఇది కొన్ని చోట్ల అయితే సీజనల్ గా జరుగుతుంది, మరి కొన్ని చోట్ల అయితే సంవత్సరాంతం కూడా జరుగుతుంది. ఏది ఏమైనా సరే దీపావళి వచ్చేటప్పుడు పెద్ద మొత్తంలో ఈ బాణాసంచా తయారీ అయితే జరుగుతుంది. ప్రస్తుతం జరిగిన కేంద్రంలో కూడా వాళ్ళు ప్రాథమిక అనుమతులు తీసుకున్నా సరే పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోలేదనే విషయం మనకు స్పష్టం అయిపోతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటే ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరిగే అవకాశం కానీ, ఇంత పెద్ద పేలుడు జరిగే అవకాశం కానీ ఉండదు. కాబట్టి అక్కడ అధికారులు కూడా అసలు పర్యవేక్షణ జరిగిందా లేదా, అనుమతులు కూడా ఏమి ఇచ్చారనే విషయం కూడా ఒక్కొక్కటిగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అది రైట్. ప్రమాదం జరిగింది, ఫైర్ బ్రిగేడ్స్ అక్కడికి చేరుకున్నారు, మంటల్ని అదుపులోకి తెచ్చారు, 6 చనిపోయారు. ఈ వార్త మీడియాలో కూడా దావానంలా వ్యాపిస్తుంది. అయినా యజమాని ఎవరు అనేది ఇంతవరకు తెలీదా? ప్రాథమికంగా ఇప్పుడు సంఘటన జరిగింది కాబట్టి ముందు యజమాని గురించి ఆలోచించే సెకండరీ ఉంటుంది. అంటే వాళ్ళు వాలంటరీగా రావాల్సి ఉంటుంది కదా. ప్రమాదం జరిగినప్పుడు యజమాని అక్కడికి రావాల్సి ఉంటుంది. యజమాని అక్కడికి రావాల్సి ఉంటుంది, లేకపోతే అధికారులు వాళ్ళని సంప్రదించాల్సి ఉంటుంది. అవన్నీ జరగాలి, కానీ అది వాళ్ళ నైతికతను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత ముందు అరెస్ట్ చేస్తారు కాబట్టి ఎస్కేప్ అయ్యే అవకాశం కూడా అంతే ఉంటుంది. కాబట్టి ముందు పోలీసులు విచారణ, ముందు వీళ్ళు కాపాడే పరిస్థితి ఉంటుంది. తర్వాత ఎవరైనా విషయం మీద, ఎందుకంటే అక్కడ సంఘటన జరిగింది కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా వచ్చి లొంగిపోవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. లేదంటే గాలింపు చర్యలు చేసినా సరే ఏదో రకంగా పట్టుకుని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రాథమికంగా అక్కడ చూపించాల్సిన ఫోకస్ అంతా సరే అక్కడ రెస్క్యూ చేయటం, బతుకున్న వాళ్ళని కాపాడటం, అదేవిధంగా ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళు విని వెంటనే వాళ్ళకి పరిసరాల నుంచే ఏర్పాటు చేయాలి. కాబట్టి ముందు ఆ ప్రయత్నంలో ఉన్నారు. అదేవిధంగా మంటలు కూడా ఇతర ప్రాంతాలు వ్యాపించకుండా మిగతా మందుగుండు సామగ్రి కూడా పేలే అవకాశం ఉన్నట్లు కూడా ఎక్కువ వాటర్ మీద వెళ్ళి పూర్తి స్థాయిలో ఆర్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. సరే, అయితే స్థానికులు మంటలను ఆర్పుతున్నట్టుగా మనకి విజువల్స్ లో తెలుస్తోంది. ఎంతమంది అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చారు? సో సరైన సంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది అక్కడ ఉందా? చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అయితే మండపేట, రాయవరం, అదేవిధంగా
అనపర్తికి సంబంధించిన ఫైర్ వెహికల్స్ అయితే అక్కడికి వచ్చి మంటలు నాటుతాయి. అందుబాటులో ఉన్న త్వరగా వచ్చేది రాయవరం వెహికల్ కాబట్టి ప్రాథమికంగా అక్కడికైతే ముందు వచ్చి ఈ ఫైర్ ఆపే ప్రయత్నం చేసింది. దీంతో పాటు స్థానికులందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చి తమకు అందుబాటులో ఉన్న స్థితిలో బతుకున్న వాళ్ళు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా అంటే బాగా ఎక్కువ వేడి ఉండటం వల్ల దగ్గరికి వెళ్లే ప్రయత్నం అయితే సాధారణ వ్యక్తులు ఎవరు చేయలేరు. ఈ ఫైర్ టీం మాత్రం ముందుకెళ్లి చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ బాడీస్ ఒక్కొక్కటి బయట పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందరూ కూడా ఎవరైనా బతుకున్నారేమో వాళ్ళని రెస్క్యూ చేసే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. సరే రైట్, అంటే మొత్తం స్ట్రక్చర్ చూస్తే అదేది కూలిపోయినట్టుగా అయితే కనిపించట్లేదు. సో శిథిలాల కింద ఉన్నారు అన్నదానికి, సో లోపల ఈ పేలుడు ధాటికి లోపలే వాళ్ళు అన్కాన్షియస్లో ఉన్నారా, లేదంటే 6 అయితే చనిపోయినట్టుగా అయితే మనం వార్త చూస్తున్నాం. మిగతా వాళ్ళని తెచ్చే ప్రయత్నాలు ఏ మేరకు ఉన్నాయి, ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? స్ట్రక్చర్ పూర్తిగా కూలిపోకపోయినా సరే గోడలు కొన్ని విరిగిపడి ఈ పేలుడు దాటికి లోపల ఉన్న వ్యక్తులు అయితే బయట వరసాలో పనిచేస్తున్న వ్యక్తులు కూడా పూర్తి స్థాయిలో బయటకు తుల్లిపడిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళైతే కాలిపోయి ఉన్నారని ఈ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. పూర్తిగా కాలిపోయి చనిపోయారని చెప్పి. సో అదే పరిస్థితి కూడా లోపల ఉండొచ్చు. అంత భారీ స్థాయిలో పైకెప్పు లేచిపోకపోయినా సరే గోడలు కూలిపోయినా లేదా ఆ లోపల ఉన్న ఉష్ణోగ్రత, ఎందుకంటే మందుగుంటే ఉష్ణోగ్రత తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా వెంటనే కాలిపోయే అవకాశం ఉంటుంది. ఈ రకంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంఖ్య అయితే ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. రైట్, చనిపోయిన వాళ్ళ వివరాలు ఏమన్నా తెలిసే అవకాశం ఉందా? ఇస్ ఇట్ టూ ఎర్లీ, అంటే చాలా తొందరగా తెలిసే అవకాశం లేదా? అంటే పిల్లలు మహిళలు కూడా ఇలాంటి పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. మృతుల్లో అలాంటి మహిళలు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఉన్నారా? ప్రస్తుతానికైతే బయటపడిన మృతదేహాలన్నీ పెద్ద వ్యక్తులు, యువకులు లాంటివి చెప్తున్నారు. రెండోది వీళ్ళు స్థానికులు పనిలో పెట్టుకున్నారా లేదా ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన వాళ్ళు పనిలో పెట్టుకున్నారా అన్న విషయం మీద అయితే ఇంతవరకు స్పష్టత లేదు. వాళ్ళ అడ్రస్లు కానీ వాళ్ళ ఆచూకీ కానీ తెలియదు. ఎవరైనా ముందు చనిపోయారే దాని బాడీ క్లెయిమ్ చేయడానికి లేదా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడటానికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చారా లేక లోకల్ వాళ్ళని ఎంగేజ్ చేసి కార్మికులకి ఇక్కడ పనిచేస్తున్నారన్న విషయం అయితే పూర్తిగా సమాచారం లేదు. ఒక్కొక్కటిగా బయటపడే అవకాశం ఉంది. రైట్, దగ్గరలో ఏ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎక్కడికి వీరిని తరలిస్తున్నారు? ఏదైనా గాయాలతో బయటపడే అవకాశం ఏదైనా ఉందా ఎవరన్నా? ప్రాథమిక చికిత్స అయితే మండపేట లేదా రామచంద్రాపురం తరలించే అవకాశం ఉంది. కొంచెం పెద్ద గాయాలు అయితే ఖచ్చితంగా కాకినాడ ఆసుపత్రికి తరలించాల్సి ఉంది. అక్కడ ఉండే ఏర్పాట్లు కాకినాడ జీజీహెచ్, అదేవిధంగా రాజమండ్రి జీజీహెచ్, ఇవి మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులు కాబట్టి పూర్తి స్థాయిలో ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే వాళ్ళ బతికి ఉంటే పూర్తి స్థాయిలో క్షతగాతులు తీవ్రత ఎక్కువగా ఉంటే ఈ ప్రాంతాలకు తరలిస్తారు. ప్రాథమిక చికిత్స అయితే మండపేట రామచంద్రాపురంలోనే చేసే అవకాశం ఉంది. సరే, అయితే హరీష్, మనం చూస్తుంటాం దీపావళి సమీపిస్తుంది అంటేనే, ఆ మాటకు వస్తే దీపావళి ఒకటే కారణం కాదు. సో చాలా సందర్భాల్లో ఈ బాణాసంచా తయారీ కేంద్రాల్లో తగిన జాగ్రత్తలు నిబంధనలు పాటించకపోవటం వల్లే ఇలాంటి ప్రమాదాలు మనం చూస్తుంటాం. అఫ్కోర్స్ ఎండ ధాటికి కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం ఈ వాతావరణం చూస్తుంటే కనుక అంత వేడి కూడా లేదు. సో లోపల ఏదైనా షార్ట్ సర్క్యూటా లేకపోతే విద్యుత్ సంబంధించిన ఈ కనెక్షన్స్ ఇవన్నీ కూడా ఏదన్నా అనధికారికంగా తీసుకోవడం జరిగిందా? అఫ్కోర్స్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిసైడ్ ఎవ్రీథింగ్, కానీ మీ దగ్గర సమాచారం చెప్పండి. అగ్ని ప్రమాదం జరిగింది అంటే అక్కడ అన్ని రకాల బాణసంచాలు తయారు చేస్తారు. ఎవరు ఏ చిన్న పొరపాటు చేసినా సరే, వాళ్ళకున్న అలవాట్లలో ఏమైనా పొరపాటు జరిగినా సరే దాని పర్యవసానం చాలా దారుణంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు జరిగిన సంఘటనలో గతంలో జరిగిన సంఘటనలు తీసుకున్నా సరే, ఎక్కడ చిన్న నిప్పురవ బయటకు వచ్చినా సరే దాంతో దగ్ధం అయిపోయే పరిస్థితి గతంలో అనేక సంఘటనలు కూడా జరిగాయి. ఇప్పుడు కూడా అదే జరిగిందా లేదా షార్ట్ సర్క్యూట్ జరగాలంటే అక్కడ పవర్ సప్లై ఉండాలి. పవర్ సప్లై పూర్తి స్థాయిలో ఉందా లేదా కేవలం డే టైం మాత్రమే పనిచేసే విధంగా ఇక్కడ ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేశారా అన్న విషయం ఏది కూడా పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా సమాచారం లేదు. హరి, ఎందుకంటే ముందు అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఇంతవరకు దాని మీద ఎవరు ఫోకస్ లేదు. సాధారణంగా అక్కడ ఆ తయారీ జరుగుతుంది, వాళ్ళు అమ్ముకుంటున్నారు, ఇది మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు బ్లాస్ట్ జరిగింది కాబట్టి ఇంతమంది చనిపోయారన్న విషయం బయటకు వచ్చింది కాబట్టి మొత్తం ఫోకస్ అంతా దాని మీద అధికారులు పెట్టే అవకాశం ఉంది. ఈ వివరాలన్నీ ఒక్కొక్కటిగా తెలుస్తాయి. మొదట ఎవరు చనిపోయారనే విషయం మీద ఆచూకీ అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరన్నా బాడీ క్లెయిమ్ చేసుకోవడానికి తమ వాళ్ళని తెలిస్తే వాళ్ళు ఎక్కడికి సంబంధించిన వాళ్ళనే విషయం కూడా బయటకు వచ్చే వీలుంది. దీనికి సంబంధించిన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. హరీష్, రైట్, మిగతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రయత్నం చేయండి హరీష్. నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను. ఒకసారి విజువల్స్ చూద్దాం.